అనుకోండి 80 వచ్చింది అనుకోండి చాలా ఆకర్షించబడతాం. అవును. అంటే అందుకే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బోలెడు పథకాలు అమలు చేస్తున్నాడు కనుక ఆయన కొత్తగా ఏమీ చెప్పలేదు కనుక ఆయన మేనిఫెస్టోతో పోలిస్తే ట్రాక్షను కూటమి మేనిఫెస్టో ఎక్కువ వచ్చినమా నిజం, దాన్ని అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పెన్షన్ 4,000 ఇస్తానని, తల్లి దీవెన ఇద్దరికి ఇస్తామని ఇలా చాలా చెప్పారు. ఇందులో ఇవి మరి అంటే బేసిక్గా మోర్ ట్రాక్షన్ నీకు కూటమి మేనిఫెస్టో రావటానికి కారణం అది ట్రాక్షన్. నేను చాలా జాగ్రత్తగా పదాలు వాడుతున్నా, ఓటింగ్ అంటలేను, ట్రాక్షన్. ఒకవేళ ఆ ట్రాక్షన్ ఓటింగ్గా కన్వర్ట్ అయితే కూటమికి లాభం. ఇక ఈ హామీలలో ప్రధానమైన పథకాలే, వేరే హామీలు ఏం లేవు కదా. ఈ హామీల వల్ల పథకాల వల్ల ఒక్కటి ఏంటంటే కంపారిటివ్లీ వెల్ఫేర్ వరకు జగన్ బ్రాండ్ కన్నా చంద్రబాబు బ్రాండ్ వీక్. చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని, సో పాలన సమర్థవంతంగా. నేను తిరుపతిలో ఈ మధ్య ఒక పెళ్లికి రిసెప్షన్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో కార్లో వస్తుంటే ఆ టాక్సీ డ్రైవర్తో మాట్లాడాను. నేను వీడియో కూడా పెట్టాను, దాదాపు 1,00,000 మంది పైన చూశాను. ఆయన చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి పథకాలు సార్, చంద్రబాబు నాయుడు పాలన సార్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం సార్, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సార్ అన్నాడు. అంటే క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ గట్టిగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు టైంలో అని. సో అందువల్ల బ్రాండ్ జగన్కు డెఫినెట్గా మోర్ క్రెడిబిలిటీ ఉంటుంది హామీల పట్ల, పథకాల పట్ల కంపారిటివ్లీ బ్రాండ్ చంద్రబాబుతో పోలిస్తే. మీకు గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషను, డెవలప్మెంటు, ఎకనామిక్ గ్రోత్, పెట్టుబడులు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడుకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సంక్షేమము విషయంలో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే ఈ కూటమి ఒక సమర్థవంతంగా ఒక డిబేట్ను మాత్రం తీసుకెళ్ళగలిగింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తాడు కానీ అభివృద్ధి చేయడు అని, ఇది ప్రజల్లో కూడా చాలా బలంగా ఉంది. ఈవెన్ కూటమి చెప్పడము చెప్పకపోవడంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్న కూడా ఫీలింగ్. సో ప్రజల ఫీలింగ్కు ఒక పార్టీ చెప్తే దానికి ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ప్రజల ఫీలింగ్లో లేనిది చెప్తే ట్రాక్షన్ ఉండదు. మీరు కేసీఆర్ ఎవరికి దొరకడన్న భావన ప్రజల్లో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ప్రజలు ఆకర్షించబడ్డారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు భావించారు. బీఆర్ఎస్ మేము ఎన్ని లెక్కలు చెప్పినా, సో కాంగ్రెస్ పార్టీ అది చెప్పింది కనుక ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. కేసీఆర్ కుటుంబమే మొత్తం డామినేట్ చేస్తుంది, తెలంగాణ ఉద్యమ ఫలితాలను అందుకుంటున్న ప్రజల్లో భావన ఉండే. కాంగ్రెస్ అది చెప్పింది కనుక అది లాభపడ్డది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని పార్టీలు వ్యక్తం చేసినప్పుడు అది చాలా సమర్థవంతంగా ప్రజలపైన ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రజల్లో ఆ భావన ఉన్నది, సంక్షేమం బాగా జరుగుతుంది కరెక్టే కానీ ఆ డెవలప్మెంట్ లేదు కదా అని. ఇది ఖచ్చితంగా వైసీపీ కనుక దెబ్బ తగిలితే ఈ అంశం అది వైసీపీకి ఛాలెంజ్ అవుతుంది. దెబ్బ తగులుతుందా లేదా మళ్ళీ జూన్ 4న చూసుకోవాలి. అది నేను ఇప్పటికే ఇప్పుడు నేనేం కంక్లూజన్ చేయలేను, ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఇక్కడ కీలకం. ఎవరైనా అనుకోవచ్చు సార్ పాము సావకుండా కట్ట ఇరగకుండా మాట్లాడుతున్నాడంటే ఎన్నికల కమిషన్ అట్లే చెప్పింది, పాము సావద్దు కట్ట ఇరగద్దనే చెప్పింది. అందువల్ల నేను పాము సావదు, నేను మాట్లాడదంటే కట్ట ఇరగదు. మీరు అర్థం చేసుకోవాలి పాము కట్ట గురించి, నాకు తెలియదు. అందువల్ల ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఉన్న పాము కట్టకు లోబడి నేను మాట్లాడతా. సో వేరేటోళ్ళు ఎవరన్నా హద్దులు దాటచ్చు, ప్రశాంత్ కిషోర్ అంటే వాళ్ళు, నేను దాటను హద్దులు. సో ఇక ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కూటమి సక్సెస్ఫుల్గా ఒక నరేటివ్ మాత్రం బిల్డ్ చేసి, ఆ నరేటివ్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఇచ్చే సంక్షేమం అన్సస్టైనబుల్, ఆ సంక్షేమమే సరిపోదని. ఇది ఏమైంది అంటే ఒక తల్లి తనకు వస్తున్న డబ్బులకు ఆనందపడ్డా తన బిడ్డకు ఉద్యోగం లేదన్న బాధ కూడా ఉంటుంది. ఈ డైమెన్షన్ కనుక ప్లే అయితే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కూటమి సక్సెస్ఫుల్గా ఈ డైమెన్షన్ నరేటివ్ బిల్డ్ చేసింది. అది ఎన్ని సెక్షన్ల వరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైందా, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిందా, జనంలోకి వెళ్ళిందా, డిస్పైట్ దిస్ ఫీలింగ్ స్టిల్ మాకు వెల్ఫేర్ వస్తుంది కదా అని ప్రజలు సంతోషపడ్డారో తెలియదు మనకు. సో బట్ అదొక క్యాంపెయిన్ నరేటివ్గా మాత్రం చాలా పవర్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బ్రాండ్కు ఈ నరేటివ్ కూడా లింక్ అయింది, సింక్ అయింది. లింకే కాదు సింక్ కూడా అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది కదా డెవలప్మెంట్ అని.
సో ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. జగన్ లెక్కలు చెప్పచ్చు, నా కాలంలో జిఎస్డిపి ఇంత పెరిగింది, చంద్రబాబు నాయుడు కాలంలో ఇంత జిఎస్డిపి పెరిగింది, కానీ ఈ లెక్కలు పబ్లిక్ పర్సెప్షన్ బీట్ చేయవు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బోల్ లెక్కలు చెప్పింది కదా, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, అసలు 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, అవన్నీ జనం పట్టించుకోలే. జనం పర్సెప్షన్ అనేది కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు అన్న, అంతే కదా. అవును, ఇక వేరే పర్సెప్షన్ లేదు. సో అందువల్ల పబ్లిక్ పర్సెప్షన్లో ఒక పవర్ఫుల్ నరేటివ్ను కూటమి బిల్డ్ చేయగలిగింది టువర్డ్స్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఒక గ్రోత్ కాన్షియస్నెస్ ఉన్న ప్రజలు, అంటే గ్రోత్ లేదు అనే భావన జనంలోకి సక్సెస్ఫుల్ కలిగింది. అయితే ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితమా, గ్రామీణ ప్రాంతాలకు పరిమితమా? ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలు అలా భావించినా కూడా, ఆ అసంతృప్తి ఉన్నా కూడా జగన్కు ఓ సంక్షేమం అయితే ఇస్తున్నాడు కదా అని భావించారో చూడాలి. తర్వాత పథకాల విషయంలో జరిగిన ఇంకో డైమెన్షన్ ఏంటంటే, పథకాలు ఇచ్చారు, పన్నులు పెంచారు అన్నది కూడా టీడీపీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళింది. బాదురే బాదురు అనే కార్యక్రమం కావచ్చు, కన్సిస్టెంట్ క్యాంపెయిన్ రీత్యా మీకు అంటే టీడీపీకి అడ్వాంటేజ్ ఒకటి వచ్చింది, వైసీపీ కోమో జగన్ ఒక్కడే క్యాంపెయినర్. అవును, అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి, జగన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా మీకు అలసట కనబడ్డది. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేశాడు, మామూలు యాక్టివ్ కాదు. ఆయన అడ్వాన్సింగ్ ఏజ్, ఆయన ఆరోగ్య కారణాలు ఇస్తే బెయిల్ మీద వచ్చాడు, అసలు విషయం అది. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా క్యాంపెయిన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకు క్రికెట్లో ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారికి నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి తేడా ఉంటుంది. అవును, నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు రేసింగ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బీట్ చేయాలి. అవును, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి టార్గెట్ ఉండదు, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్నప్పుడు పల్లెటూరు నుంచి బుల్లక్ కార్ట్ ఎడ్ల బండి కట్టుకొని మేము ఊరికి వచ్చేవాళ్ళం. పోయేటప్పుడు ఏమో ఎడ్లు చాలా స్లోగా పోయేవి, రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు మొత్తం దూకుడు మీద పోయేవి. అందువల్ల రేసింగ్ ఉంటుంది ఇది. సో ఈ రేసింగ్ అనేది మీకు టీడీపీ క్యాంపెయిన్లో కనబడ్డది. ఎందుకంటే టీడీపీకు ఇది లైఫ్ అండ్ డెత్ అది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటుందా చెప్పలేం, ఆయన ఏజ్ రీత్యా. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు లొకేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా ఈయనక కీలకం, టీడీపీ భవిష్యత్తు కూడా ఈయనక కీలకం. అందువల్ల వాళ్ళలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చాలా క్లియర్గా కనబడ్డది. ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్తో క్యాంపెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఇంకా మోడీలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ కనబడలేదు, ఆయన అంటీ ముట్టని క్యాంపెయిన్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు పట్ల ప్రేమ ఉన్నాడా, జగన్ పట్ల ప్రేమ ఉన్నాడా తెలియకుండా క్యాంపెయిన్ చేశాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పవర్ఫుల్గా క్యాంపెయిన్ చేశారు. ఈ క్యాంపెయిన్లో వీళ్ళు చాలా పెద్ద నెరేటివ్ పట్టుకెళ్ళగలిగారు, పన్నులు వేశారని. అయితే ఇది గ్రామీణ ప్రాంత ప్రజలపైన ఎంత ప్రభావం పడ్డదో నాకు డౌటే, పట్టణ ప్రాంతాల్లో పడి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి ట్యాక్సెస్ కానీ ఇట్లాంటివి మోర్ ఇంపాక్ట్ ఆన్ అర్బన్ పీపుల్. ఎందుకంటే రూరల్ పీపుల్ వాళ్ళ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ కన్జంప్షన్, వాళ్ళ నెసెసిటీ